గాండ్ల కమ్యూనిటీని బీసీ-బి నుండి ఎస్సీలుగా పరిగణించే విధంగా మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. అలాగే సగర ఉప్పరి కులానికి సంబంధించి బీసీ-డి గ్రూప్ నుంచి సగరను బీసీ-ఏగా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా కురుబ అనే కమ్యూనిటీని బీసీ-బి నుంచి ఏకంగా ఎస్టీల్లోకి మేము చేర్చేస్తాము అని చెప్పారు. వాల్మీకి బోయలకి ఒక రకమైన హామీ ఇచ్చారు, పద్మశాలికి ఒక రకమైన హామీ ఇచ్చారు. కులాల వారీగా హామీలు ఇచ్చుకొచ్చారు. మీ స్టేటస్ని సంక్షేమ పథకాల వైపు నడిపించడం కోసం బీసీ ఒక వర్గం నుంచి ఒక వర్గంలోకి తీసుకువెళ్తాము, మీకు అనేకమైన ఉపయోగాలు కలిగిస్తారని అట్రాక్ట్ చేసి వారి ఓట్లు కాజేసే ప్రయత్నం చేశారు. అదే క్రమంలోనే కాపుల్ని బీసీలో చేరుస్తాము, ఒక నిర్ణీతమైనటువంటి వ్యవధి నిర్ణయించి వారిని కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమం చేస్తాము, దానికి ఒక కమిషన్ వేస్తాము, ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చి కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి ప్రక్రియని మేము పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇది గత ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయాయి. కాపుల్ని బీసీలో చేర్చారో లేదో మరి చంద్రబాబు నాయుడు గారు తెలియాలి, చూస్తున్నటువంటి ప్రజానీకానికి తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేర్చేశానని చెప్పాడు. అది బీసీ-ఎఫ్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేశాం. కడమ బీసీలకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మేము కాపుల్ని బీసీలో చేర్చేశాం అన్నారు. మంజునాథ కమిషన్ వేశారు. మంజునాథ కమిషన్ రిపోర్ట్ రాకముందే వారి సభ్యులకు రిపోర్ట్ తీసుకొని అయిపోయిందని తూతు మంత్రం చేసి అసెంబ్లీలో పెట్టేసి కేంద్రానికి పంపించేశాం అని స్వీట్లు పంచుకున్నారు. బ్రహ్మాండంగా కాపులందరూ ఆనందపడండి అని చెప్పారు. అదొక మోసం, అదొక కథ. ఆ కథ అలా నడుస్తూ ఉండగానే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కాపుల్ని మీరు బీసీలో చేర్చామన్నారు, మాకేం ప్రతిఫలాలు రాలేదే అని అడుగుతున్నారు కాపులు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మా చంద్రబాబు నాయుడు గారు పంపారంట, ఏమైందండి అంటే అసలు మీ చంద్రబాబు నాయుడు గారు పంపిందే లేదయ్యా, ఇక్కడ ఫైలే లేదు అని కేంద్రం చెప్తా ఉన్నది. ఈ డ్రామా ఇలా నడుస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్నికల క్రీడలో మళ్ళా కాపుల్ని ఒక పావులాగా ఉపయోగించుకొని మరొక మోసానికి చంద్రబాబు నాయుడు గారు తెరదీసే ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. అది శాసనసభ పార్లమెంట్లో కూడా పెట్టి ఆమోదింపచేసి ఒక నిర్ణయం చేసింది. ఒక పెద్ద నిర్ణయం అది. ఆ నిర్ణయం ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, దాని అమలవుతుందా లేదా, దానికి ఏం జరుగుతుందనే అంశాలను పక్కన పెడితే ఒక పెద్ద నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అదేమిటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్ర కులాల్లో పేదలకు, అగ్ర కులాల్లో వీకర్ సెక్షన్కి, ఎకనామికల్ గా వీకర్ గా ఉన్నటువంటి వారికి 10% రిజర్వేషన్ ఇవ్వాలి అనేది వారు ఒక తీర్మానం చేసి ఉభయ సభల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి దాన్ని విడుదల చేశారు. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కులాల్లో, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా రిజర్వేషన్ లేనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అగ్ర కులాలు భారతదేశంలో, వారిలో ఎకనామికల్ గా వీకెన్ గా ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా సరైన స్థితిలో లేని వారికి ఈ 10% రిజర్వేషన్ మనం కల్పించాలనే ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ కథ ముగిసిన అధ్యాయంగా చంద్రబాబు నాయుడు గారు జనం భావిస్తే మళ్ళీ రెండో కథకి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో 5% కాపులకి అని అనౌన్స్ చేశాడు. నాకు అర్థం కాలే అసలు చంద్రబాబు నాయుడు గారికి చదువుకున్నాడో చదువుకోలేదో, ఆయనకు అర్థమైందో అర్థం కాలేదో, మరి కాపుల్ని అర్థమై కూడా కాపుల్ని మోసం చేసి మరొకసారి మోసం చేసి బుట్టలో వేసుకొని మళ్ళా అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతోనూ. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, చాలా సీనియర్ నాయకులు, ఎకనామిక్స్ లో ఎంఏ చదివారు, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతారు. తమరు మరి ఈ నిర్ణయాన్ని కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తామంటే నిజం ఇస్తే మాకు సంతోషమే. అది అంటున్నాడు నిన్న కాదు ఇవ్వాలే. మేము ఇస్తామంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం లేదు, బీజేపీ ఒప్పుకోవట్లేదు, ఆల్ పార్టీ ఒప్పుకోవట్లేదు, మేము ఇచ్చేస్తున్నాం. ఏందయ్యా నాకు అర్థం, ఇస్తానికి నీ చేతిలో ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటయ్యా, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పబోయా మాకంటే ఆయనకు అర్థమైందో కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ఇవాళ జరుగుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కులాల వారికి
ఎవరైతే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా ఉన్న వారిని గుర్తించి వారికి 10% ఇవ్వాలని వాళ్ళు నిర్ణయిస్తే ఈయనేమో కాపులకు 5% ఇస్తా అంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావయ్యా? సాధ్యపడే అంశమేనా ఇది? నిలబడే అంశమేనా ఇది? అసలు అది నిలబడితో లేదో నాకు తెలియదు. ఇది నిలబడే అంశమేనా? వక్రీకరించి కాపుల్ని మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి చేతర్వి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ధర్మమేనా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు? కాపుల్ని బీసీలో చేరుస్తాం, అయిపోయింది. అరే రే, మంజునాథ్ అనే కమిషన్ రిపోర్ట్ ఇవ్వకోకుండానే ఆ మెంబర్స్ దగ్గర రిపోర్ట్ తీసుకుని అయిపోయిందని మోసం చేశావే. మంజునాథన్ ఏం చెప్పాడు? మంజునాథన్ ఈజ్ ఎ జస్టిస్. ఏం చెప్పాడు? నేను ఇస్తేనే రిపోర్ట్, నేను ఇవ్వండి అది రిపోర్ట్ కాదు అని చెప్పాడు. నువ్వు ఇవ్వకోకుండానే అసెంబ్లీలో తీర్మానం చేసి స్వీట్లు పంచేసుకుని, నాకు అడుగుతా ఉన్నా, స్వీట్లు పంచేసుకుని కాపులకి బీసీఎఫ్ ఇచ్చేసావు కదా, ఇచ్చేసి స్వీట్లు పంచేసుకున్నారు, బ్రహ్మాండంగా గలాటా చేశారు, వీళ్ళు వేసుకున్నారు. మళ్ళీ ఏంటి ఇది నాకు అర్థం కాదు. ఆ 10% మాకెందుకు ఇచ్చేసావుగా? అంటే ఇచ్చిన మాట అబద్ధమేగా, మోసమేగా, దుర్మార్గమేగా. దాన్ని ఒప్పుకో ముందు. నేను ఇచ్చింది అబద్ధం, మోసం చేశాను, మంజునాథన్ కమిషన్ వేసి తూతూ మంత్రం చేశాను, అసెంబ్లీలో పెట్టి పైకి పంపించేట్టు నాటకం ఆడాను, స్వీట్లు పంచుకున్నాను. అవి సీట్లేనా? స్వీట్లు పంచుకుని తిన్నావే, కాపులకు ఇచ్చానని. కాపులు అందరూ నోట్లో స్వీట్లు పెట్టావే, చెవులో పువ్వులు పెట్టావు. నోట్లో స్వీట్లు పెట్టావు, చెవులో పువ్వులు పెట్టావు. అదేమిటంటే కాపులు గంగిరెద్దులాగా ఊపారు. నీ దగ్గర ఉన్నటువంటి కాపు మంత్రులు ఉన్నారే, నాయకులు ఉన్నారే, నువ్వు ఇచ్చేది కక్కుర్తిపడి మంత్రి ఇస్తావనో, కార్పొరేషన్ ఇస్తావనో, ఎన్నికల్లో సీట్ ఇస్తావనో గంగిరెద్దులు తలకాయ ఊపినట్టు ఊపారే, వాళ్ళందరూ అడుగుతా ఉన్నా. అయ్యా, ఆ రోజున మీరు స్వీట్లు తిని కాపులకి 5% బీసీఎఫ్ ఇచ్చేస్తే మళ్ళా ఈ 10% లో ఎందుకు నువ్వు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు? దొంగవు కాదా? మోసగాడివి కాదా? అన్యాయం కాదా? అక్రమం కాదా? ఎంత అమాయకులైన కాపులు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆర్గ్యుమెంట్ని, ఇంత మోసాన్ని కనుక్కోలేనటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? నేను అడుగుతా ఉన్నా. మోసం దగ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మెలికిపెట్టి ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఏదో ఈ లోపల నేను మాట్లాడేస్తాను, ఇంతలో నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్లో నమ్మిన కాపులు నమ్ముతారు, నమ్మిన వాళ్ళు మళ్ళా పోయినసారిలాగా ఓట్లేస్తారు, మళ్ళా గద్దెనెక్కి కూర్చుని మళ్ళా పంగనామాలు పెడదాము కాపులకి అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి మరొకసారి అనేటువంటి తాపత్రయం తప్ప ఎక్కడైనా చిత్తశుద్ధి ఉన్నదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైన ఇన్ని అబద్ధాలా? నాకు అర్థం కాల. ఇన్ని అబద్ధాలు ఆడేటటువంటి మనిషిని ముఖ్యమంత్రిగానే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా మనం చూడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని మనం చేస్తున్నాం. మంజునాథన్ కమిషన్ వేసి గందరగోళం చేశావు, దాన్ని భ్రష్టు పట్టించావు, మళ్ళా కాపులను అసలు బీసీలో చేర్చగలుగుతారో లేదో అనేటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి ముఖ్యమంత్రివి నువ్వు చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నావు. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. బుకాయించమాక నీ చేతిలో పత్రికలు, టీవీలు ఉన్నాయి కదా అని, ఫ్రంట్ పేజీల్లో వేస్తున్నారు కదా అని అబద్ధాలను మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు, ముఖ్యంగా కాపులు చూస్తూ సహిస్తూ ఊరుకోరని మనం చేస్తున్నా. కాపులకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తా అన్నావు, ఇచ్చావా? ఇచ్చావు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చావు. కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి పరిస్థితికి పాపం ఆ ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లే హోమ్ మినిస్టర్గా పెట్టి పాపం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ లోకేష్ బాబుని అడగాల. ఇదే నువ్వు కాపులకు ఇచ్చినటువంటి గౌరవ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా. నీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చావు. నువ్వు ఏం చెబితే అది డూడు బసవన్నలాగా గంగిరెద్దు తలకాయ ఊపినట్టు ఊపితే మాత్రమే నువ్వు వారికి పైకి ఇచ్చావు. చాలా ధీటైన కాపులు నీ పార్టీలో ఉంటే వారికి మాత్రం పదవులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అసలు నువ్వు అన్ని కులాల్ని మోసం చేశావా చంద్రబాబు నాయుడు గారిని? ఒక కాపుల్నే కాదు, పాపం కాపుల్ని అంటే ఒకటే కావచ్చు కానీ స్పష్టంగా కాపుల్నే కాదు అన్ని కులాల్ని మోసం చేశావు. ఎస్సీని ఏం చేశావు నువ్వు? ఎస్సీలో 2 వర్గాలు పెట్టావు, తగాదా పెట్టావు. ఒక వర్గాన్ని నీ వైపు పెంచుకోవడానికి ప్రయత్నం చేశావు. ఎస్సీ కులాల్లో చిచ్చు పెట్టి నాట్యం చేశావు. నువ్వు రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేశావు. బీసీలకు 110 వాగ్దానాలు ఇచ్చావే. బీసీలకి 110 వాగ్దానాలు ఏమైనా నెరవేర్చావా? వాళ్ళని మోసం చేశావు. ఇవాళ చూస్తే కాపుల్ని మరొకసారి మోసం, ఒకసారి మోసం, మరొకసారి మోసం. నువ్వు బ్రతికున్నంతకాలం, మేము ఉన్నంతకాలం మోసం చేసుకుంటూనే నువ్వు పోతూ ఉంటే మేము నీకు ఓట్లు వేస్తూనే ఉండాలనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం చాలా అప్రజాస్వామికమైన విధానం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నీచమైన మోసం చేసే వ్యక్తుల్ని ప్రజలు గుర్తించాలని, ప్రజలు వారిని ఓడించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. అంతేకాదు మరొక మాట కూడా చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, ఆ 10%లో 5
మీరు ఎందుకు అడ్డం వస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. అన్ని రాజకీయ పక్షాలని నేను కోరుతూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అవసరమైతే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు చంద్రబాబు నాయుడు గారి ఈ వైఖరి పట్ల, కాపుల వైఖరి పట్ల స్పష్టంగా మీ అభిప్రాయాలు రాజకీయ నాయకులు చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పష్టత ఇవ్వాలి. మీ అభిప్రాయాన్ని చెప్పవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు రాష్ట్రాన్ని మోసం చేశాడు, కులాలను మోసం చేశాడు, కాపుల్ని మోసం చేయడానికి, రెండవసారి మోసం చేయడానికి తెర తీశాడు. కాబట్టి దీనికి స్పష్టంగా మీ అభిప్రాయాలను చెప్పవలసినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదని ఈ సందర్భంగా కోరుతూ, చంద్రబాబు నాయుడు గారి మోసాలను దయచేసి ఎవరు నమ్మవద్దని, ఇవన్నీ కూడా బూటకపు మాటలు మాట్లాడి బుకాయించే కార్యక్రమం చేస్తున్నాడని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి, కాపులకి, మేధావులకి, రాజ్యాంగం తెలిసినటువంటి నిపుణులకి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొత్తుల విషయంలో టీడీపీ వారు ఉంటుందంటున్నారు, జనసేన వారు మాట్లాడడం లేదు. పొత్తు అంటే ఇద్దరు అనుకుంటే పొత్తు గప్ప ఒకళ్ళు అనుకుంటే పొత్తు ఎట్ట అవుతుంది అంటే వన్ సైడ్ లవ్ ఏమన్నా ఉందేమో మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు కనపడితే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంత మోసాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, ఈ 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడానికి ఏ రాజకీయ పక్షం సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. ఎవరైనా అమాయక రాజకీయ పక్షాలు ఏమైనా ఉంటే ఆయన చెంతకు చేరి, అయ్యో స్వామి చెబుతారే, మంట దగ్గరకి బాగా మండుతుంటే వెలుగనుకుని వెళ్లి, పాపం అవి దోమలు అలాంటి పక్షులు కొన్ని దానిలో పడి చనిపోతాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అది వెలుగనుకుని ఎవరైనా వెళ్లి, ఏ రాజకీయ పక్షమైనా వెళ్లి ఆయనతో పొత్తు పెట్టుకుని మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వెళ్తారు. నాకు తెలిసి ఎవరు కూడా రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తులు చంద్రబాబు లాంటి విలన్ క్యారెక్టర్ కలిగినటువంటి, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవడం లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.